సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. సార్, మనకి తెలుగులో ఒక సామెత ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఆ సామెతలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. చదువుకున్నాడు కన్నా వేరే వాళ్ళు మేలు అంటారనమాట. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మేధావి వర్గాన్ని చూస్తే మాత్రం నిజంగా వీళ్ళకన్నా పామర్లే బెటర్ అనిపిస్తున్నారు అనమాట. వాళ్ళే చాలా బాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనకి జేడి లక్ష్మీనారాయణ గారు సార్ మోస్ట్ ఓవర్ రేటెడ్ ఇండివిజువల్ అని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే ఆయన తెలుగు రాష్ట్రాలకి తెలుగు ప్రజలకి చేసిన ఆ, గొప్ప ఏంటో నాకు తెలియదు కానీ ఆయన మాత్రం జనాలందరూ కూడా చాలా తెలివిగలడు, చాలా గొప్పోడు, జగన్మోహన్ రెడ్డికి ఎదిరించి పోరాడాడు అని చెప్పి కీర్తిస్తూ ఉంటారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమేది ఇచ్చాడో నాకు తెలియదు. ఇప్పటిదాకా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద విచారించిన కేసుల గురించి ఒక్కటి కూడా బయటికి రాలేదు. సో అనవసరంగా ఆయనకి మాత్రం ఇవ్వాల్సినంత హైప్ కూడా మీడియా కానీ ప్రజలు కానీ అందరూ ఇచ్చేశారు. సో దాన్ని వాడుకొని ఇప్పుడు బాగుపడదామని చెప్పి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా చూస్తూ ఉన్నారు. పోయినసారి 2019లో పార్టీ పెడతానని చెప్పి చివరికి పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేశారు. సరే పోటీ చేశారు, కొంచెం బాగానే వచ్చినాయి, ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు నిజంగా నిబద్ధత, ఎందుకంటే జేడి లక్ష్మీనారాయణ గారి గురించి అందరూ కూడా ఆలోచించింది ఏంటంటే ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారితో నాదెళ్ల మనోహర్ గారు ఉన్నట్టు ఆయనతోనే ఉండి పోరాడతారు. రేపొద్దున 2024 కల్లా ఒక మంచి స్ట్రాంగ్ ఫోర్స్ గా జనసేన తయారు చేస్తారనుకుంటే డ్రాప్ అయిపోయారు. నేను మీనింగ్ అక్కడ నుంచి సైలెంట్ అయిపోయి ఏయో చేసుకుంటా మళ్ళీ 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. సో జగన్మోహన్ రెడ్డికి కావాల్సినట్టు ఆడటానికి రెడీ అయ్యారనమాట. ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే కాపు ఓట్లని గంపగుత్తుగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడదామని, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి కాపు ఓట్లు అన్ని పడకుండా చీలుద్దామని చెప్పి కొత్త రాజకీయ ప్రయత్నం చేస్తున్నారనమాట. మనకి వినపడుతున్న మాట ఏంటంటే ఆయన ఇప్పుడు జై భారత్ అని ఒక పార్టీ పెట్టబోతున్నారు అంటున్నారు. అసలు పోయినసారే పార్టీ పెడతా పెడతా అని పెట్టలేని ఆయన మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లోకి వచ్చినాక జై భారత్ పార్టీ అనేది అసలు ఈ నాటకాలు ఎలా చూడాలి సార్? ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్ గా పనిచేసిన వాళ్ళు, సమాజాన్ని ఎంతో దగ్గరగా చూసిన వాళ్ళు, వీళ్ళు నిజంగా ఈ సమాజానికి చేయాల్సిందేనా? ఈ రోజు మన తెలుగు రాష్ట్రం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఈయన ఇలాంటి రాజకీయాలు ఎవరి కోసం ఆడుతున్నారు? ఆయన కడుపు కోసం వాడుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాడుతున్నారా, లేకపోతే మన నిజంగా ఆంధ్రప్రదేశ్ని బాగు చేద్దామని చేస్తున్నారా? సార్, మీరే జవాబులు అన్ని కూడా చెప్పారు. మీ మాటల్లోనే కొంత క్లారిటీ వచ్చేసింది. జేడి లక్ష్మీనారాయణ గారు అంటే నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు కూడా ఆయన వ్యక్తిగా నాకు అభిమానమే. ఎందుకంటే మేమిద్దరు కలిసి వ్యక్తిత్వ వికాస సమావేశాల్లో పాల్గొన్నాం. అలాగే ఆయన అప్పుడు తిరిగినప్పుడు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయన పార్టీ పెడితే కలిసి పనిచేయాలని కూడా అనుకున్నాను. నేను అప్పుడు రాజకీయాలు ఏం లేదు కానీ గెలుస్తాము ఓడతాము కానీ ఇలాంటి మేధావులు లేకపోతే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు, చట్టం పట్ల మంచి అవగాహన ఉన్న వాళ్ళు, నిజాయితీ పరులు రాజకీయాల్లోకి వస్తే మంచిదన్న అభిప్రాయంతో నాకు కూడా ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉండేదని. నేను కూడా ఆయన పెట్టాలనుకున్నాను. పార్టీ కూడా అప్పుడే పెట్టారు. ఒక దశలో నేను కూడా ఒక దశలో ఆ, మాట్లాడుతూ చెప్పాను, మీరు ఇండివిజువల్ గా పార్టీ పెట్టండి, మీరు ఓడిపోతారు, నాకు తెలిసి ఒక్క సీటు కూడా రాదు, డిపాజిట్ కూడా రాదు, మీరు కూడా గెలుస్తారో లేదో నేను చెప్పలేను. అయితే పార్టీ పెడితే మీరు నిలబడినప్పుడు ఎక్కడో ఒక చోట గ్యాప్ వస్తుందండి. పొలిటికల్ గా ఏదో గ్యాప్ వచ్చినప్పుడు మీ ఆ గ్యాప్ ను మీరు ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఆ గ్యాప్ లేదు. ఎందుకంటే ఈయన కాపు అండి, బలిజ. మేము బలిజ అంటే రాయలసీమ వ్యక్తి కాబట్టి కాపులకి ఒక విధంగా ఒక ప్రతినిధిగా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు పార్టీ అంటే ఎవరు ఏ పార్టీలైనా అలాగే మిగతా అగ్ర కులాల రెడ్లకు ఒక పార్టీ, కమ్మలకు ఒక పార్టీ, ఇలా మిగతా కులాలు లేవని కాదండి, మనం అంతో ఇంతో ముద్ర పడతారు. ఆ నేపథ్యంలో ఆయన పార్టీ పెట్టినా వచ్చి ఉండదు. ఆయన కానీ కనీసం జాగ్రత్తగా ఒక మంచి కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకుని ఎమ్మెల్యే అయింటే కూడా ఈ రోజు గ్యాప్ ఏర్పడుతుందండి. ఆ గ్యాప్ ఏర్పడినప్పుడు ఫిలప్ అయి ఉంటారు. మీకు ఉదాహరణ చెప్తాను. 2009లో చిరంజీవి గారు పోటీ చేశారు. 18% సీట్లు వచ్చాయి. 18 సీట్లు వచ్చాయి. 18% ఓట్లు కూడా వచ్చాయి. ఆయన నిలబడలేక భయపడ్డారో లేకపోతే ఇంకేమన్నా ఏమయ్యారో అది పక్కన పెడతాం. కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి కాగలిగారు, అయిపోయిందండి. తర్వాత ఏమైంది? ఆ పార్టీ మూసేశారు, అయిపోయింది. అదే ఆయన 2014 వరకు ఆగి ఉంటే ముఖ్యమంత్రి అవుతారు. 100కు 100%.
ఎందుకంటే ఆయన సస్టైన్ ఏదో 18 మంది ఉండి పోరాడుతూ ఉంటే చాలు. ఇప్పుడు ఈ మాదిరి రోజులే చూడు, మన రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యారు లేదా, అలా చిరంజీవి గారికి గ్లామర్ ఉంది. మామూలుగా అందరికి పార్టీలో ఒక 10,000 మందిని పోగేసి మీటింగ్ పెట్టాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందండి. ఏ పార్టీ అయినా లక్షల్లో. చిరంజీవి గారు వస్తున్నారంటే అవసరం లేదండి. ఎక్కడైనా కూడల్లో నిలబడి ఒక వ్యాన్ లో నిలబడితే 1000 మంది జనం వస్తారు, రూపాయి ఖర్చు లేకుండా చెయ్యొచ్చు. ఆ గ్లామర్ ఉంది, ఆయన సక్సెస్ అయింది. కానీ ఆ వ్యూహము లేదా కొంత ఓర్పు సహనం లేక ఏదో అని వెళ్ళిపోయారు. ఆ పార్టీ కాంగ్రెస్ ఈయన చెడిపోయారు. మీకు లోక్సత్తా పెట్టిన జయప్రకాష్ నారాయణ గారు చాలా గొప్ప మేధావిగా పేరు తెచ్చుకుని దేశంలోనే చాలా రిఫార్మ్స్ కూడా ఆయన కారణం అయ్యాడు. ఆయన కూడా నేను ఒక 15 ఏళ్ల క్రితం, అంటే నేను అప్పుడు సైకిల్ పేరుంది కాబట్టి భీమాస్ లో పిలిపించారు, ఎవరో చాలా సేపు మాట్లాడారు. మీరు పార్టీలోకి రావాలంటే చెప్పాను, సరే ఏమనుకోకండి, మీకు మీ పార్టీ సక్సెస్ కాదు దానికి, అంటే ఇక్కడ చెప్పకూడదు చాలా రీజన్స్ చెప్పాను. మీరు రాజకీయాల్లో సక్సెస్ కాదంటే రాకూడదు, రాజకీయాలు చేరంటే ఏదో పార్టీలో చేరండి. మీరు ఇదేదో స్వచ్ఛంద సంస్థ లాగా పెట్టి డొంక తిరుగుడుగా తెచ్చి అడ్డ మార్గంలో వచ్చి మళ్ళీ రాజకీయాలని, ఇవన్నీ జనం అంత మూర్ఖులేం కాదండి. మనం ఏదో సామెత చెప్తుంటారు, అడవికి కట్లకు పిలిచారు లేదా గడ్డికి పిలిచారు. ఏదో మనసులో పెట్టుకొని గడ్డి కోసిస్తా కట్లు కొట్టిస్తానంటే ఎవరు వెళ్ళరు. జనమేమో అంత మూర్ఖులు అమాయకులు కాదు. వీళ్ళేదో తెలివిగా 4 మాటలు మాట్లాడేస్తే, రాజ్యాంగాన్ని కొంచెం చదువుకుంటే మీకు తెలియని చట్టము లేదో నేనేదో చెప్పేసి నేను మేధావిని కదా, అవన్నీ పుస్తకాలు ఉన్నాయి, ఎవరైనా చెప్పచ్చు. కొంచెం వివేకానందుడి పుస్తకం చదివితే ఆ వివేకానందుడు ఇలా చెప్పాడని, లేకపోతే ఒక సంస్కృత శ్లోకం చదివేసి దానికి వివరణ ఇచ్చేస్తే నేను పండితుని కాను. అదొక టెక్నిక్ అండి. ఇలా వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకుని ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారికి, అంటే ఆయన రాజీనామా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు ఎంత క్రేజ్ ఉండేదంటే అండి ఆయనకి, నేను దగ్గర నుంచి చూశాను తిరుపతి గారిని, అంత భవిష్యత్తు లీడరు, ఇంతటి నిజాయితీ పడి ఎవరు లేదు. ఆయన కులం కూడా ఎవరు పట్టించుకోలేదు, ఏ కులం ఎవరు అడగరు. ఏదో నా ఫోటోలకు ఒక్కరికి ఎక్కడో ఒక చోట మాట్లాడుతూ చెప్పాను, ఆయన మన రాయలసీమ బలిజ అంటే, అవునా కాదే, ఇట్లా అంటే కులాలు మతాలకు అతీతంగా ఒక గొప్ప వ్యక్తిగా ఆయన చూశారు. కానీ ఆయన ఏమైందండి, ఆయన ఫెయిల్ అయ్యాడు భయపడి ఆఖరిలో. అంటే ఇది ఎటు ఆయన కూడా వింటారు కాబట్టి చెప్తున్నాను, జేడి లక్ష్మీనారాయణ గారికి కూడా, ఆయన కోసం కూడా ఈ మాట చెప్తా. ఎవరైనా మనం, ఇప్పుడు నేను ఒక అడవికి వెళ్తానండి, వేటాడడానికి వెళితే వేట కుక్కల్ని నేను పట్టుకోపోవాలి నా వెనుకూడుతూ, అవి వేటాడతాయి, నాకు ప్రమాదం రాదు. ఊర కుక్కల్లో పట్టుకొని వేటాడితే అవి పరిగెట్టి వస్తాయి, అవి పరిగెడితే వాటిని చూసి నేను పరిగెత్తి అనుకొచ్చే తోడేలో నక్కో లేకపోతే పులో నన్ను తిండిపోతాడు. వేటకి వెళ్ళడానికి వేట కుక్కలు కావాలి. ఇప్పుడు ఆయన పోలీస్ ఆఫీసరు, ఎవరిని తీసుకెళ్తారు నక్సలైట్ ఏరియాలో పెట్టాలంటే దాంట్లో సుశిష్టులైన సుశిక్షణ కలిగిన వాళ్ళు అన్ని ఆయుధాలు పెట్టుకొని పోతే మనం గెలుస్తాం. అలా కాకుండా పోతే కుదరదండి. అలా ఆయన ఏం చేశారు, ఈ పార్టీ ఆ పార్టీ అని పోయారు, పోటీ చేసి గెలవాలి కదా. ఇక్కడ నేను లక్ష్మీనారాయణ గారికి అందరికి కూడా వినడానికి, ఆయన ఎందుకు వైజాగ్కి వెళ్ళాలి, రాయలసీమ బిడ్డ వైజాగ్ లో ఎందుకు పోటీ చేయాలి, అక్కడ తన సామాజిక వర్గం ఎక్కువ ఉందని వెతుక్కుంటూ పోటీ చేస్తే జనాలకంతా తెలియదండి. ఆయన రాజకీయాల సిద్ధాంతాలు నమ్ముకోలేదు, సామాజిక వర్గం కోసం అక్కడికి వెళ్ళారు. పోనీ ఆ సామాజిక వర్గం నమ్మి గెలిచారా, మిగతా సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి కదా, ఓడిపోయారు. ఆయన అలా పోటీ చేయడం వల్ల తెలుగుదేశం ఓడిపోయారు తక్కువ తేడాతో. పోనీ అక్కడే ఉండాలి కదండి. ఇప్పుడు ఆయన సినిమా స్టార్ అండి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకున్న క్రేజ్ ఎప్పటికీ జయప్రకాష్ నారాయణ గారికో లేకపోతే జేడి లక్ష్మీనారాయణ గారికో రాదండి. ఆడకి వెళ్ళి ఆయనకున్న క్రేజ్ చూసి నేను కూడా అంత సమానంగా నాకు ఇవ్వలేదంటే కుదరదండి. సెకండ్ క్యాండిడేట్. అంతకు ముందే నాదెళ్ల మనోహర్ గారు ఎస్టాబ్లిష్, ఆయన స్పీకర్ గా ఉన్నారు, వాళ్ళ నాన్నగారు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఒక 4 రోజులు ఉన్నారు, ఒక్కొక్క స్టేచర్ ఉంది. ఆయనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయనతో ఈయన పోల్చుకోవడం తగదండి. మనం ఎంతున్నా ఆ పోలికలు కుదరదు. ఇలా ఆయన ఏమి ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యారు.
లేకపోతే ఇంకేదైనా అనుకున్నారు, ఆ పార్టీ నుంచి వచ్చేసారు. వస్తే వెంటనే పార్టీ పెట్టుండాలి. వెంటనే పార్టీ పెట్టుంటే, ఓహో జయప్రకాష్ నారాయణ గారు ఒక సిద్ధాంతం కోసం వెళ్ళారు, ఆడు వీలు కాలేదు, ఈయన మళ్ళీ తిరిగి వచ్చాను. ఇవన్నీ కాకుండా ఇంకొక 2-3 నెలలలో ఎలక్షన్లు వస్తాదనుకునే సమయంలో పార్టీ పెడితే ప్రజలు విశ్వసిస్తారా? విశ్వసించరు. ఈ పార్టీ ఎప్పుడో రిజిస్టర్ అయిందండి, చాలా మందికి తెలియదు. ఆ పార్టీ రిజిస్టర్ అయింది అంటే నేను దాని ఎన్నికల ప్రణాళిక, మేనిఫెస్టో అన్ని కూడా నాకు తెలుసండి. ఇప్పుడు అదన్నీ చెల్లదు. ఇప్పుడు ఏదో పాత పుస్తకాలు దుమ్ము దులిపి తెచ్చి మాట్లాడితే కుదరదు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కుల సమీకరణలు మారుతూ ఉన్నాయి. జనసేన టీడీపీతో కలవడం వల్ల కొన్ని ఓట్లు గంప గుత్తగా టీడీపీకి వస్తాయి. టీడీపీ విజయం ఖాయం అనేది తేలిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చే ఓట్లను చీల్చాలి లేదా బ్రేక్ వేయాలి, దానికి జేడి లక్ష్మీనారాయణకి వాడుకోవాలని కొందరు అనుకో ఉండొచ్చు, లేదా ఈయన కూడా అనుకోవచ్చు. నన్ను పట్టించుకోలేదు కదా, టీడీపీ వాళ్ళు పట్టించుకోలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు, నేను అడ్డుపడి వీళ్ళకి లెసన్ నేర్పుతానంటే కూడా కుదరదండి. లెసన్స్ నేర్పడానికి కూడా కొద్ది అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన లెసన్ నేర్పలేడు. ఎక్కడ 1000 ఓట్లు కదా, 500-600 ఓట్లకు మించి రావు. చాలా మంది పార్టీలు పెట్టారు అసలు అలాగే కాబట్టి సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు బేసిక్ గా జేడి లక్ష్మీనారాయణ గారు గత 4 సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే ఆయన చేసిన పోరాటం ఏముంది? ఆయన ఒక పోరాటం చేశారా? ప్రజల పక్షాన్ని నిలబడ్డారా? అమరావతి తీసేస్తే ఆయన ఏం మాట్లాడలేదు. 3 రాజధానులు అంటే దానికి ఏం మాట్లాడలేదు. అలాగే దళితుల మీద దాడులు ఆయన ఏం మాట్లాడలేదు. అలాగే రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయింది ఆయన ఏం మాట్లాడలే. డెవలప్మెంట్ లేదు ఆయన ఏం మాట్లాడలే. అవేమీ లేకుండా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వచ్చేసి జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఒకటి పెట్టుకొని ఈ రోజు వచ్చి నేను జగన్మోహన్ రెడ్డిని తిడతాను, నేను చంద్రబాబుని తిడతాను, నేను పవన్ కళ్యాణ్ని తిడతాను, వీళ్ళందరికన్నా నేనే ఆల్టర్నేటివ్ అంటే జనాలు మరీ అంత ఎర్రిబాగులో లాగా పడుతున్నారా వీళ్ళందరినీ నమ్మటానికి? ఆయనకు వెర్రి ఉండొచ్చండి, ఉమ్, జనాలకి ఏం వెర్రి లేదు. చాలా మంది అనుకుంటుంటారు. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నానండి. ఆ, అంటే నాకు నిన్ననే మొన్న ఉమ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పరిగెట్టుకు వచ్చారు నా దగ్గరికి. ఏం రెడ్డి గారు బాగున్నారా? ఇదండి. నేను తర్వాత నా ఫ్రెండ్ అయిన ఫలానా ఆయన కదా అని ఉమ్, అప్పుడు ఆలోచించాను. నేనప్పుడు ఉమ్, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు నేను అయితే పెద్ద పని లేదు, ఎప్పుడైనా కలిసేవాడిని. నేను ఎప్పుడు పనుల కోసం ఏ ఆఫీసర్ని ఇంతవరకు నా జీవితంలో ప్రాధేయపడలేదు, ఎవరి రికమెండేషన్ తీసుకోలేదు. నాకు న్యాయమైన పని చేయకపోతే వాడిని ఒప్పుకునే ప్రశ్నలు, ఐఏఎస్ అవ్వు ఐపీఎస్ అవ్వు, ఎవరు సీఎం కూడా క్యారీ చేయను. నాది ప్రత్యేకమైన గుణం, నేను ఎవరిని అడుక్కును ఇది చెప్పడానికి. ఆయనతో కలిసేవాడిని. ఇప్పుడు అంత హోదా ఉన్న వ్యక్తి పరిగెత్తి వచ్చి ఏమొచ్చింది ఈయనకి, ఈ కర్మ అనుకున్నా. ఏమనుకో, ఇప్పుడు ఇది వింటే ఆయనకు కూడా తెలుస్తుంది, ఒరే నేను ఆయనతో అభిమానంగా మాట్లాడితేదో పరిగెట్టుకు వచ్చాడు అంటాడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవన్నీ రాజకీయాల్లో చెల్లవు. చాలా మందికి ఇది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ చేసిన వాళ్ళకి అండర్లైన్ చేసుకోండి, రాజకీయం వేరు ఐఏఎస్ వేరండి. కూర్చొని చదివితే ఎవడైనా ఐఏఎస్ అవ్వచ్చని, అదేం పెద్ద ఆ, కొమ్ములు తిరిగిన విజయం కాదు. అనొచ్చు, మరి నువ్వెందుకు ఐఏఎస్ కాలేదని. నేను కూడా ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ లా చేస్తున్నాను బెంగళూరులో. నా కర్మ గాలి ఆ జైపాల్ రెడ్డి గారు బాబు రెడ్డి గారు పిలిచి జనతా పార్టీలో టికెట్ ఇచ్చారు. ఆ చదువు పోయింది, ఐఏఎస్ పోయింది, ఇది ఓడిపోయాం, అన్ని విధాలు చెడిపోయిన తర్వాత జ్ఞానోదయమే, జుట్టు కూడా రాలింది, అది వేరు. అర్థమైందండి. కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం లేదు. ఏముందండి ఐఏఎస్లు ఐపీఎస్లకి నన్ను అడిగండి, అది జోలిపోతే ఏం లేదు. సమయస్ఫూర్తి లేనివాడు, సామాజిక స్పృహ లేనివాడు, వ్యూహాత్మకంగా వ్యవహరించలేని వాడు, నైతిక నిబద్ధత పాటించని వాడు ఎంత చదివినా ఎన్ని డిగ్రీలైనా వేస్ట్ వేస్ట్ అండి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ లంచం చేయి చాపి ఆ లంచం కోసం తప్పుడు ఫైల్లో సంతకం పెడితే నువ్వు ఐఏఎస్ కాదు. నో ఐఏఎస్, నో ఐపీఎస్. ఇంత దిగజారి చాలా నేను నవ్వుకుంటుంటానండి. నేను చాలా మంది చీఫ్ ఇంజనీర్లు పెద్ద కాంట్రాక్టర్ నాకు, అప్పుడు వాళ్ళు చూసి నవ్వుకునేవాడిని. వీడు ఎందు ఇంజనీరు, ఏందో అడుక్కొని చిల్లరలు తీసుకొని. నాకు ఎట్లా అవుతుందంటే ఆ సర్కిల్స్ లో మా తిరుపతిలో బిడ్డను పెట్టుకుని అయ్యా అమ్మా అనుకోడు. వాడికి వీడికి తేడా ఏమండి శ్రీకాంత్ గారు?
అవును. ఆ బిడ్డను చూపించి అరటి పండు ఇలా తింటూ ఆ, ఆ, అని అడుక్కునే వాడికి ఈ చిల్లరిస్తే సంతకం పెడతాను ఐఏఎస్ ఐపీఎస్ కు తేడా చెప్పండి నాకు. తేడా చెప్పండి. ఇంకా నీకు అవును. విలువ ఏముంటుంది సమాజంలో? మనం నిబద్ధతతో నిజాయితీతో పనిచేసి ఉంటే, ఆయన ఫలానా కుటుంబంలో పుట్టాడు, ఐఏఎస్ ఐపీఎస్ కాకముందు కూడా వాళ్ళ నాన్న ఒక 5 ఎకరాలు పొలం ఇచ్చాడు, ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు అయిందంటే పాపం చాలా కష్టపడి 5 ఎకరాల ఆసామి 5,000 కోట్లు సంపాదించి నేను నిజాయితీ పడిన ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్తే నమ్మడానికి జనం ఎర్రోళ్ళ అండి? ఎర్రోళ్ళం కాదు. వాళ్ళు కూడా మీ భజన చూస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అంటే ఆయనేమో అవినీతి పడి అని చెప్పడం లేదండి. నేను ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఇది కావాలనే చెప్తున్నా. ఐఏఎస్లు ఐపీఎస్లు అవినీతి పరులైన వాళ్ళు రాజకీయాల్లోకి రాకండి. మిమ్మల్ని జనం ఆదరించారు, చీప్ కొడతారు. తెలుసా, నేను చూశాను, ఉమ్. చాలా మందిని చూశాను. నేను ఎమ్మెల్యేనో ఏదో కాలేకపోవచ్చు కానీ. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అల్టిమేట్ గా వస్తే జేడీ లక్ష్మీనారాయణ గారు ఓట్లు చేర్చడం కోసం పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూర్చడం కోసం పార్టీ పెడుతున్నారన్న విషయం ఎవరిని అడిగినా చెప్తారు. అన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి ఆయనకి? నిజాయితీ పరుడైతే అవును. ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలంటే లక్షలు లక్షలు అవుతుందండి. అవును. ఎక్కడైనా అవునా కాదా అండి? అవును. ఎందుకు ఒక మేమే. పార్టీ వ్యవస్థ 175 నియోజకవర్గాలు, ఉమ్. నియోజకవర్గానికి పార్టీ ఫండ్ అంటే ఒక్కొక్కరికి ఎమ్మెల్యేకి 30 కోట్లు 20 కోట్లు కాకపోయినా మినిమం 1 కోటి రూపాయలు ఇవ్వాలనుకుందాం. పార్టీ ఫండ్ ఇవ్వాలి లేదు, ఏమో డబ్బులు కాదు, ఆ పోస్టర్లు వాల్ పోస్టర్లు మెటీరియల్ అవన్నీ చేయాలని అనుకుందాం. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తారు ఈయనకు? ఉమ్. చందాలు వసూలు. అన్ని రాజకీయ పార్టీలు కూడా చందాల మీద ఆధారపడి కాదను. నీకు గంప గుత్తగా డబ్బు ఎక్కడ వస్తుందంటే నిన్ను వాడుకుని లాభపడాలనుకునే ఏదో అవినీతి సొమ్ము నీ చేతికి వస్తే అవినీతి సొమ్ము పెట్టుకొని నీతిని మాట్లాడితే ప్రజలు ఎవరన్నా ఒప్పుకుంటారా? ఉమ్. చెప్పండి. కానీ ఇవి ఇంత సుదీర్ఘంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జేడి లక్ష్మీనారాయణ గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ఆయన ఏదైనా ఒక పార్టీలో చేరిపోమండి, కాదు వైసీపీలో చేరమని. నేను టీడీపీ వ్యక్తిగానే చెప్తున్నా, వైసీపీలో చేరిపోమనండి. ఎమ్మెల్యే అవ్వండి, ఎంపీ అవ్వండి, పార్టీ పేరు చెప్పి. ఆ తర్వాత నిబద్ధతతో పనిచేయమండి, ప్రజల్లో వస్తారు. అంతేకాని డొంక తిరుగుడు రాజకీయాలు చేయడం వల్ల మనశ్శాంతి కరువు అవుతుంది, ఉన్న పరువు ప్రతిష్టలు పోతాయి. అయితే ఆయన పార్టీ పెడితే ఎవరికి రూపాయి నష్టం లేదు. ఆయన ఏ ఓట్లు చీల్చరు. ఆయన అనుకునే వర్గాలు ఎవరు ఆయన వెంట వెళ్ళరండి. డెఫినెట్ గా ఎవరికి నష్టం లేదు, బట్ లాభం మాత్రం డెఫినెట్ గా జేడీ గారికి ఉంటుంది ఏదో ఒక విధంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.